అందరికీ నమస్కారం అండి. హలో మావయ్య. మధుర స్వరం. గుండెల్ని తడిమిన ఆప్యాయత. నువ్వా మంజు? ఏం చేస్తున్నావు? మా ఇంజనీరింగ్ కాలేజీలోనే ల్యాబ్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. మీతో వచ్చిన చిక్కే ఇది. మీకు తోచదు, నాబోటి వాళ్ళని అడగరు. హైదరాబాద్ వెళ్ళి కంప్యూటర్ కోర్సులు చేస్తే సాఫ్ట్వేర్ సంస్థలు కళ్ళకద్దుకుని తీసుకునేవిగా. ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళెవ్వరూ కాళ్ళకి తీగలు అడ్డం పడ్డాయని ఆగిపోరు. ఆగితే గొప్ప కెరీర్ని మిస్ అయినట్టే. గతం కన్నా భవిష్యత్తు ముఖ్యం. ఆప్తుల కన్నా ఆస్తులు ముఖ్యం. గుర్తుంచుకో. అది సరే, ఇప్పుడెందుకు ఫోన్ చేసినట్టు? అమ్మ అక్కడికి వస్తోంది. బావకి నన్ను చేసుకోమని అడగడానికి. వీలు పడదని చెప్పే మావయ్య. ఉలిక్కి పడ్డాను. అదేమిటి? అమ్మ పిచ్చిది మావయ్య. ఇంకా సత్యకాలంలోనే ఉంది. ఇవాళ రేపు ప్రపంచం ఎంతగా మారిపోయిందో తనకు తెలీదు. చెబితే అర్థం చేసుకోదు. భూమికి ఆకాశానికి లంగరందదంటే వినదు. మనస్సు లోతుల్లో సంతోషపు అలలు చిన్నగా ఎగిసిపడ్డాయి. చదువుకున్న దారివి అనిపించుకున్నాం. పరిస్థితిని చక్కగా అంచనా వేశావు. బావకి లక్షల కట్నం ఇస్తామంటూ సంబంధాలు వస్తూ ఉంటాయి. వాటిని కాదని అనాకాని సంబంధం చేసుకోమని మీరు చెప్పలేరు కదా. అవునవును, శిశిర మోకాలొడ్డలేం కదా. పైగా కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలన్నారు. గొప్పగా చెప్పాను. అమ్మ బాధపడకుండా ఏదో చెప్పి నచ్చజెప్పి పంపే మావయ్య. నేనిలా ఫోన్ చేసినట్టు అమ్మకి తెలియనివ్వొద్దు. ఉంటాను. రిసీవర్ పెట్టేస్తూ ఉంటే కాఫీ కప్పుతో వచ్చింది మా ఆవిడ సీత. సంబంధం కదపడానికి మా చెల్లెలు సుబ్బు వస్తోందట. బుగ్గలు నొక్కుకుంది. తల చెడిన మనిషి పెళ్లి ఊసెత్తడానికి తగుదునమ్మా అని వస్తోందా? పంపటానికి అయిన వాళ్లే కరువయ్యారా? మనసు చివుక్కుమంది. అదేం మాటే, ఎంతైనా తోడబుట్టింది. అలా అని నెత్తికెక్కించుకుంటారేమో. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. ఆవిడ బుడిబుడి దీర్ఘాలు తీసిందని బుట్టలో పడితే కాదు. నా కొడుక్కి మీ చెల్లెలి కూతుర్నిచ్చి చేయడానికి నేను ససేమిరా ఒప్పుకోను. తెగేసి చెప్పింది. నేనెందుకు ఒప్పుకుంటానే పిచ్చిదానా? ఆ రోజుల్లోనే కట్నం తక్కువని, మేనరికాలు మంచివి కావని వంకపెట్టి మావయ్య కూతుర్ని కాదని నిన్ను చేసుకున్నాను. మనిషికి ఉన్నది పుష్టి, గొడ్డుకి తిన్నది పుష్టి అన్న సూత్రాన్ని జీర్ణించుకుని అక్షరాల అమలు చేస్తున్న వాణ్ణే. లక్షలు కట్నం ఇవ్వాలి. అమ్మాయి నిలువెల్లా బంగారంతో మెరిసిపోవాలి. అలాంటి సంబంధమే చేద్దాం. మరో గంటకి 2 చేతులతో 2 సంచులు మోస్తూ వచ్చింది సుబ్బు. బాగున్నావా అన్నయ్య? నోరారా పలకరించింది. ఆత్మీయ స్పర్శకి నాకు తెలియకుండానే కళ్ళు చెమర్చాయి. బాగానే ఉన్నాను గాని నువ్వెలా ఉన్నావు? మంజు ఏం చేస్తోంది? చదివిన కాలేజీలోనే చేస్తోంది. నెలకి 10,000 దాకా ఇస్తున్నారులే అన్నయ్య. ప్రసాదానికే తృప్తి పడితే ఎలాగే? హైదరాబాద్ వెళితే విందు భోజనం దొరుకుద్దిగా. నన్ను విడిచి వెళ్ళనంటోంది. మనకన్నా దాని భవిష్యత్తు ముఖ్యమే. నిజమే కాని అది వినిపించుకోవటం లేదు. నచ్చ చెప్పడానికి ఎవరున్నారు చెప్పు? కన్నబిడ్డకి చెయ్యి అందించాల్సిన సమయంలో మా చెయ్యి వదిలేసిపోయాడు ఆ మహానుభావుడు. ఏ లోకాల్లో ఉన్నారో ఏమో. కన్నీళ్లు పొంగిరాగా చీర కొంగుతో ఒత్తుకోసాగింది. నట్టింట కన్నీళ్ళేమిటి? వికారంగా ముఖం పెట్టి కసిరినట్టుగా అంది సీత. ఏమిటో ఆయన ఊసొచ్చేసరికి ఆగలేదు దినా. గబగబా కళ్ళు తుడిచేసుకుంది. బావా అర్ధాయుష్కుడు కాకపోయి ఉంటే ఇవాళ మీరు నువ్వా నేనా అన్నట్టుండేవారు. తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలం కావాలంటే వస్తుందా అన్నయ్య? అసలదంతా నీ తప్పే. ఆవాళ ఆ సంబంధం చేసుకోవద్దు అన్నాను. కుర్రాడు బుద్ధిమంతుడే గాని వెనకాల ఆస్తిపాస్తులు ఏమీ లేవన్నాను. నా మాట ఎవరైనా వినిపించుకుంటే కదా. నాన్నతో పాటు నువ్వు తెయ్యమంటూ ఊరేగావు. అన్నయ్య చెప్పాడు విందామని నువ్వు అనుకోలేదు. నిష్ఠూరంగా అన్నాను. తండ్రి చాటు బిడ్డని, నాన్నని కాదని ఎలా అనగలను చెప్పు? పైగా తెలిసి తెలియని వయస్సు. మృత్యువు లారీ రూపంలో వచ్చింది గనుక ఇలా దిక్కు ముక్కు లేని వాళ్ళం అయిపోయాం గాని ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఉన్నన్నాళ్లు మమ్మల్ని పువ్వుల్లో పెట్టుకునే చూశారు. ప్లేటులో అప్పడాలు, పూతరేకులు, సన్న కారపూస, 4 పనస తొనలు పెట్టించింది సుబ్బు. నీకెంతో ఇష్టమని పూతరేకులు నేనే చుట్టి తెచ్చానన్నయ్యా. అప్పడాలు, కారపూస నేను చేసినవే సంబరంగా చెప్పింది. అమృతంలా ఉన్నాయి అన్నానో లేదో. చెల్లెలు మొహం వికసించింది. భోజనాలయ్యాక ముగ్గురం హాల్లో టీవీ ముందు కూర్చున్నాం. నాన్న అయినా అన్నైనా నువ్వే కదా అన్నయ్యా. అండగా నిలవడానికి నాన్న లేడు. నువ్వే కొండంత అండగా నిలబడతావన్న ఆశతో వచ్చాను. గాద్గదిక స్వరంతో అంది. దేనికైనా కొండలా నిలబడతారు. అలాగని
మా ఇంటితో ముడిపెట్టకు. మాకు ఒక్కగానొక్క బిడ్డ. మాకు కోటి ఆశలుంటాయి చటుక్కున అంది సీత. ఎదురు దెబ్బ తగిలినట్లు చూసింది. అంతలోనే తమాయించుకుంది. ఎవరి బిడ్డ మీద ఎవరికి ఆశలుండవు వదినా? నా రాత కాలింది గనుక ఇలా వచ్చి చెంగు చాచి అడుగుతున్నాను. నా పరిస్థితి నీకు తెలుసు కదా అన్నయ్య. ఆయన పోయాక బిడ్డని ఎలా పెంచానో, ఎన్ని కష్టాలు పడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. ఎవ్వరిని దేహి అని అర్థించకుండా పెంచాను. మంజు కూడా కష్టం సుఖం తెలుసుకుంది. ఇంజనీరింగ్ లో సీటు తెచ్చుకుంది. నా తలకు మించిన భారమైన నీ ఓటి వాళ్ళు వారించినా సరే కాలేజీలో చేర్చాను. నా కష్టం ఫలించింది. మంజు ఇంజనీర్ అయ్యింది. నాకు నీడనిచ్చే చెట్టయ్యింది. నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు. రెక్కల్ని నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా వృద్ధిలోకొస్తారు. నీ నోటి చలవన అది చల్లగా ఉంటే అంతే శాన. మంజుని నీ కడుపులో వేసుకో అన్నయ్య. కళ్ళల్లో తడి పొర కదలగా కంపిత స్వరంతో అంది. నలుగురు పిల్లలుంటే అలాగే చేసుకుందును. ఒంటికాయ సొంటి కొమ్ములా ఒక్కగానొక్కడాయే. వాడికి అచ్చటా ముచ్చటా తీరాలి కదా. నేను నోరు తెరిచేలోగా అనేసింది సీత. ఉన్నంతలో దేనికి లోటు చేయనుదినా. ఆయన తాలూకు పొలము ఇల్లు అంతా దానికే కదా. పంచుకోవడానికి ఇంకెవరున్నారని? అది కాదు సుబ్బు. పెద్ద పెద్ద ఆఫీసర్ల సంబంధాలు వస్తున్నాయి. లక్షలు ఇస్తామంటున్నారు. వచ్చేది పాడు చేయలేం కదా. ఆల్రెడీ 2-3 నలుగుతున్నాయి. వారం 10 రోజుల్లో నిశ్చయం చేసేస్తాను. పైగా బాలాజీకి మంజుని చేసుకోవడం ఇష్టం లేదు. అదేమిటి? నేను ఫోన్ చేసి అడిగితే అంతా అమ్మా నాన్నల ఇష్టం అన్నాడే. సుబ్బు మాటలకి నేను మా ఆవిడ కంగు తిన్నాం. ముఖాముఖాలు చూసుకుని అమ్మ దేవాంతకురాలా అటు నుంచి నరుక్కు రావాలని చూశావన్నమాట అనుకున్నాం. చిన్నప్పుడు నువ్వెత్తుకుని మోసినవాడు. నువ్వు అడిగితే అలాగాక ఇంకెలా చెప్తాడు చెప్పు. నాతో అన్ని విషయాలు మాట్లాడాళ్లే. నా ఆశను చెప్పాను. నోరు తెరిచి అడిగాను. నన్ను పాల ముంచుతావో నీట ముంచుతావో నీ ఇష్టం అన్నయ్యా దిగులుగా పలికింది సుబ్బు. భలే దానివేనే. సంబంధం కలుపుకోనంత మాత్రాన మీరు పరాయి వాళ్ళైపోతారేమిటి? నేను మంజుకి మేనమావని. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. చక్కని సంబంధం చూసి చేద్దాంలే. నా ముఖం చూసి చెప్పన్నయ్యా. నువ్వు నా చెయ్యి వదిలేస్తావా? వేలగా అడిగింది. అవేం మాటలే సుబ్బు. మంజుని చేసుకోనంత మాత్రాన అన్న చెల్లెళ్ల బంధం తెంచేస్తే పుట్టుక్కున తెగిపోయేదా చెప్పు. అన్ని బంధాల కన్నా రక్త సంబంధం చిక్కన అన్నారు అంది సీత. నువ్వేం బెంగ పెట్టుకోకు. బాలాజీ పెళ్ళి అవ్వగానే మంజుకి చక్కని సంబంధం చూసి చేసే బాధ్యత నాది. సరేనా? ముఖంలో విషాద ఛాయలు అలుముకోగా తనలో తను అనుకున్నట్టుగా అంది. ఇంటికొచ్చి అర్థించిన ఆడపడుచుని ఒట్టి చేతులతో పంపుతావు అనుకోలేదు. మరీ లోక జ్ఞానం లేనట్టు మాట్లాడతావేంటి సుబ్బు? మనమేమిటో మన తాహత్ ఏమిటో మర్చిపోతే ఎలా? ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగరాలి అనుకోకూడదు అసహనంగా అన్నాను. అక్కడికి వెళ్ళొద్దని మంజు చెప్తూనే ఉంది. నేనే పిచ్చిదాన్ని. ప్రేమాభిమానాలు ఉంటాయని పాకులాడుతూ పరిగెత్తుకొచ్చాను. అభిమానాలంటే ఏమిటో, ఆప్యాయతలంటే ఏమిటో మాకు తెలుసులేమ్మా. నువ్వేమీ దెప్పి పడవక్కర్లేదు చేతులు తిప్పింది సీత. ఇంకా విషయం వదిలేయండి. రాణి ఆవలింతలు తెచ్చుకుంటూ లేచాను. నిజానికి నాకు ఎక్కువ మాట్లాడడం, రాచుకు పూసుకు తిరగటం నచ్చదు. నేను, మా ఆవిడ, మా అబ్బాయి, మా ఆస్తులు ఇదే మా లోకం. నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్నట్టు ఉంటానని బంధుజనం వెక్కిరించినా పట్టించుకోను. సుబ్బు సంబంధం కదిపిన వేళా విశేషం వల్లనో ఏమో మరి 2 రోజులు తిరగకుండానే ఏసీటీఓ సూర్యనారాయణ సంబంధం వచ్చింది. వాళ్లకి మాకు మధ్య గంట ప్రయాణం. బీరకాయ పిచ్చు సందుతం. అతడు 2 చేతులతో సంపాదిస్తున్నాడు. ఇంకా సంపాదిస్తాడు. బినామీ పేర్ల మీదే బోల్డ్ ఆస్తులున్నాయట. అమ్మాయి శుభశ్రీ కొందనపు బొమ్మలా ఉంది. మాకు బాలాజీకి అన్ని విధాలా నచ్చింది. వెంటనే నిశ్చయ తాంబూలాలు తీసుకుని ముహూర్తాలు పెట్టేసుకున్నాం. సుబ్బు, బాలాజీకి సంబంధం కుదిరిందే. వచ్చే నెల 2వ తారీఖునే పెళ్లి. నాకు ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతోంది. అంచేత నేను స్వయంగా వచ్చి పిలిచాను అనుకుని పెళ్లికి 15 రోజులు ముందే వచ్చి అన్నీ చక్కబెట్టాలి. నువ్వున్నావన్న ధీమాతో దగ్గరలోని ముహూర్తం ఖాయం చేశాను. నువ్వింతగా చెప్పాలా అన్నయ్య? మన ఇంట్లోని పెళ్లి. నేను మంజు వచ్చి అన్నీ చూసుకుంటాంలే. వదున్ని ఆదుర్దా పడొద్దని చెప్పు. మర్నాడే సుబ్బు వచ్చేసింది. పప్పులు ఉప్పులు కొని బాగు చేసింది. అరిసెలు వండింది. సున్నుండలు సిద్ధం చేసింది. పెళ్లి 2 రోజులుందనగా మంజు వచ్చింది. బాలాజీ బట్టలు సర్దటం, ఇస్త్రీ చేయటం వగైరా వాడి పనులు ఉత్సాహంగా చక్కబెట్టింది.
బాలాజీ మంజు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చిలకా గోరింకలు గుర్తొచ్చాయి. ఉత్తర క్షణాన ఆ ఆలోచనని చిదిమేశాను. పెళ్లి ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, మా ఆఫీస్ వాళ్ళు అంతా వచ్చారు. ఈడు జోడు బాగుందని మెచ్చుకున్నారు. నెలలోనే శుభని కాపురానికి తీసుకెళ్తామని చెప్పాం. మొదట మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి పని చేస్తున్న పూణె పంపిస్తామన్నాం. చాలా సామాన్లు కొన్నాం. అటు ఇటు తిరగటం ఎందుకు, ఏకంగా పూణె పంపేస్తాం అన్నారు వియ్యంకుడు. అయిష్టంగానే అంగీకరించాం. కోడల్ని మేమే తీసుకెళ్లి కొత్త కాపురం పెట్టొద్దాం అనుకున్నాం. అందుకని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ ఆంటీ అంకుల్ శుభని తీసుకొచ్చి దిగబెట్టాలని ఉత్సాహపడుతున్నారు డాడీ. మీరు తర్వాత వద్దురుగానిలే అన్నాడు బాలాజీ. మా ఉత్సాహం నీరు కారిపోయింది. పెదాలకి చిరునవ్వు అంటించుకుని వాళ్ళందర్నీ రైలెక్కించి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చాం. అబ్బాయిని మనకి దూరం చేస్తారేమోనని భయంగా ఉందండి మెల్లగా చెప్పిన సీత కళ్ళ నిండా దిగులు, భయం పరుచుకున్నాయి. మీ పిచ్చి గాని, దూరం చేస్తే దూరమైపోతారేంటి? వాడు మన అబ్బాయి, మన వంశోద్ధారకుడు. ఆ సంగతి మర్చిపోకు. పైకి సర్ది చెప్పాను గాని నాలోనూ ఏదో తెలిసి తెలియని అశాంతి, ఆందోళన నూతి నీళ్లలా ఊరుతున్నాయి. ఆఫీస్లో ఆడిటింగ్ వాళ్ళు చాలా లొసుగులెత్తి చూపారు. నా అవినీతి డొంక కదులుతుందేమోనని భయభ్రాంతుణ్ణయ్యాను. భయాలు, టెన్షన్లు ఎన్నో. అవి సర్దుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. దానాదీన నా ఆరోగ్యం దెబ్బతింది. బీపీ హెచ్చింది. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా కాళ్ళు చేతులు బరువెక్కాయి. సీతని పిలవాలి అనుకున్నాను. మాట సరిగ్గా రాలేదు. ఎప్పటికో లేచింది సీత. నా పరిస్థితి చూసి లబోదిబోమంది. ఇరుగు పొరుగు సాయంతో ఆస్పత్రిలో చేర్చారు. పక్షవాతం వచ్చింది. ఎడమ వైపు భాగం బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఎడం చెయ్యి, కాలు స్వాధీనంలో లేవు. మూతి ఓ పక్కకి లాగేయడంతో మాట స్పష్టత కోల్పోయింది. అతి కష్టం మీద సుబ్బు ఫోను అని చెప్పాను. ఫోన్ అందగానే కట్టుబట్టలతో వచ్చేశారు సుబ్బు, మంజు. ఒకరు ఇంటికి, రెండో వారు ఆస్పత్రికి అంకితమైపోయారు. 4 రోజులు పోయాక బాలాజీ, శుభ, సత్యనారాయణ, వెయ్యపురాలు వచ్చారు. అబ్బాయి రిపోర్టులు చూసి డాక్టర్లతో మాట్లాడాడు. వర్రీ అవ్వాల్సిన పని లేదన్నారు డాడీ. ట్రీట్మెంట్కి రెస్పాన్స్ బాగుందట. ఇంకో వారం రోజుల్లో డిశ్చార్జి చేస్తామన్నారు. 1 మంత్ దాకా మసాజ్లు, ఎక్సర్సైజ్లు అవి చేస్తే చాలట. ఫిజియోథెరపిస్టుని ఇంటికి పంపే ఏర్పాటు చేయమన్నాను. చేస్తానన్నారు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, కాస్ట్లీ వైద్యం చేయమని చెప్పాను. మీరేం దిగులు పడొద్దు. త్వరలోనే కోలుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారు. వాడి మాటలు ఎంతో ఊరాట కలిగించాయి. కుడి చేత్తో వాడి భుజాన్ని తట్టాను. ఇంటికెళ్దాం పదండి. సీత మాటలకి ఇబ్బందిగా చూశారు కొడుకు, కోడలు. మా డాడీ కారులో వచ్చాం. వెళ్ళిపోవాలా ఆంటీ? ఎల్లుండి హైదరాబాద్లో మా చిన్నన్నగారబ్బాయి పెళ్లి. అది చూసుకుని అటు నుంచి పూణె వెళ్ళిపోతాం కోడలంది. చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారు. భరించరానంత శూన్యం ఆవరించగా అచేతనంగా ఉండిపోయాను. అంత దూరం నుంచి వచ్చారు. ఇంట్లో చేయి కడుక్కోకుండా ఎలా వెళ్ళనిచ్చావు వదినా అంది సుబ్బు నిష్ఠూరంగా. జవాబివ్వడానికి మా దగ్గర మాటలు లేవు. నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. అడుగులు వేయగలుగుతున్నాను. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాక మంజు వెళ్ళిపోయింది. ఉన్నంత కాలం తనే ఎక్సర్సైజులు చేయించింది. తర్వాత పనికి ఫిజియోథెరపిస్టు వచ్చాడు. కానీ అతడు వేళకి రావట్లేదని చెప్పి సుబ్బు చేయిస్తోంది. పూర్తిగా నయమై ఆఫీస్కి వెళ్లే స్థితికి రావడానికి 1.5 నెలలు పట్టింది. కంటికి రెప్పలా చూసుకున్నారు తల్లి కూతుళ్ళు. మీ రుణం తీర్చుకోలేను. గుండె లోతుల్లో నుంచి వచ్చాయి ఆ మాటలు. అంత పెద్ద మాటలు ఎందుకులే అన్నయ్యా. అవసరానికి ఆదుకోకపోతే అయిన వాళ్ళం ఉండి ప్రయోజనం ఏమిటి అంది సుబ్బు. ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది. అణు అణువులో నాలోనూ ఇంట్లోనూ జీవం, చైతన్యం కోల్పోయిన భావన ఏమిటోగా అనిపించి ఒక రోజున సుబ్బుకి ఫోన్ చేశాను. మంజుకి ఏమైనా సంబంధాలు చూస్తున్నావా సుబ్బు? పంతులు గారు ఏవో తీసుకొస్తున్నారు గాని దీనికే నచ్చట్లేదు. నేను తనతో ఉండాలని తిక్క పట్టుపడుతోంది. ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? నువ్వో మాట చెప్పి పుణ్యం కట్టుకో అన్నయ్యా. నీ మాట దానికి వేదవాక్కు. ఫోన్ దానికివ్వు, చెప్తాను. లైన్లోకి మంజు వచ్చాక అన్నాను. నువ్వలా మంకుపట్టు పట్టడం ఏం బావోలేదు మంజు. చూస్తూ ఉంటే మీ నాన్న మంకుతనమంతా నీకొచ్చినట్టుంది. అమ్మ కార్చిన కన్నీళ్ళెన్నో నాకు తెలుసు మావయ్య. అత్తింటివారు గాని, పుట్టింటివారు గాని ఒక్కరూ ఆసరా రాకపోయినా ఒంటి చేత్తో నన్ను సాకింది. ఇంత దాన్ని చేసింది. ఇంకా ఒంటిగా బ్రతుకు నేర్చమని ఎలా చెప్పించగలను చెప్పు? సెంటిమెంటు కన్నా జీవితం ముఖ్యం
కొడుకులే పేరెంట్స్ ని దగ్గరుంచుకోవటం లేదు. ఇక అల్లుడికి అంత పెద్ద మనసు ఉండాలి అనుకోవడం అత్యాసే. సారీ మావయ్య. అమ్మతో కలిసి ఉన్న జీవితమే నాకు కావాలి. అమ్మ లేనప్పుడు స్వర్గమైనా నాకొద్దు. నాకు నోట మాట రాలేదు. ఎంత చక్కగా ఆలోచిస్తోంది. మంజుని చూడటానికి పెళ్లివారొస్తున్నారు రమ్మంటే ఇద్దరం వెళ్ళాం. అబ్బాయి కాలేజీ లెక్చరర్. సన్నగా ఉన్నా బాగానే ఉన్నాడు. అతడి తల్లిదండ్రులు వ్యవసాయదారులు. వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు. సుబ్బు సంగతి ఎత్తాను. మంజుల చెప్పిందండి. మా అమ్మా నాన్న పల్లె వదిలి రారు. అద్దయ్య మా దగ్గరుండటానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఈ రోజుల్లో తప్పబుట్టాడు. అభినందన పూర్వకంగా చూశాను. మనస్సులో త్రాసు ఊగుతోంది. ఒక పక్కన ఇతడు, మరో పక్క బాలాజీ. ఊగి ఊగి త్రాసు ఇతడి పక్కకే తూగింది. దగ్గరుండి పెళ్లి జరిపించాం. మంజుకి సిటీలో ఉద్యోగం వచ్చింది. సుబ్బుని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళుతూ అంది మంజు. నువ్వు అత్తయ్య మా మొదటి అతిథులుగా రావాలి మావయ్య. నా కడుపు నిండిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె తల మీద చేయి వేశాను. ఏమని దీవించానో తెలియదు. బహుశా సిరి సంపదలతో నూరేళ్లు వర్ధిల్లమని ఉంటాను. ఇల్లు, ఆఫీసు, తిండి, నిద్ర, రొటీన్ లైఫ్. ఇది వరకు కొడుకు గురించి, రాబోయే కోడలి గురించి, వారి సంసారం గురించి, వారితో కలిసుండే రోజుల గురించి మేమిద్దరం ఎన్నెన్నో ఊహించుకునేవాళ్ళం. మరెన్నో చెప్పుకుని కలల్ని కలబోసుకుని కమ్మని నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు ఆకులు రాలిన వృక్షాలమైపోయాం. ఎప్పుడైనా మాట్లాడుకుంటే మంజు గురించే. ఎంత చిత్రం. 2 రోజులు ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళొచ్చాను. బెల్ కొట్టినా తలుపు తీయలేదు సీత. తలుపులు బాదాను. ఇరుగు పొరుగు వచ్చారు. ఒంటరిగా ఉంది. ఏమైందో, ఎలా ఉందోనన్న ఆందోళన నన్ను నిలువునా కుదిపేస్తోంది. తలుపులు బద్దలు కొట్టారు. లోపల అచేతనంగా పడి ఉంది. అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లాం. సడన్ గా బీపీ డౌన్ అవ్వడంతో అన్కాన్షియస్ అయిందన్నారు. ఎలాగైనా సరే ప్రాణం పోయమని డబ్బు కోసం చూడొద్దని బ్రతిమాలాను. వాళ్ళు డాక్టర్లు, దేవుళ్ళు కాదు. ప్రాణం పోయలేకపోయారు. అంతా వచ్చారు. ఏడ్పులు, ఓదార్పులు, పరామర్శలు. కర్మకాండలు పూర్తయ్యాయి. కొన్నాళ్లు తీర్థయాత్రలకు వెళ్ళిరండి నాన్న. నాకు లీవ్ లేదు. శుభకి కుదరదు. కొడుకు వెళ్ళిపోయాడు. సీత తాలూకు నగలు, ఖరీదైన చీరలు తీసుకుని కోడలు వెళ్ళిపోయింది. సుబ్బు, మంజు మిగిలారు. నా తిండి పుష్టి ఎరిగిన సుబ్బు శుభ్రంగా వండి పెడుతోంది. కానీ తినలేకపోతున్నాను. ఆకలి చచ్చిపోయింది. సీత లేకుండా రాముడు బతకగలిగాడేమో. నాకు సాధ్యం కావట్లేదు. తలచుకుంటే చాలు దుఃఖం పొంగి వస్తుంది. ఆస్తులు, డబ్బు, బంగారం, చీరలు అంటూ బతికున్న నాళ్ళు ఇద్దరం ప్రాకులాడాం. కడకు ఏం పట్టుకెళ్ళింది? అది తెలియకే ఈ తపనలు, తాపత్రయాలు, ఆశలు, ఆరాటాలు, పరుగుళ్ళు, కుట్రలు, మోసాలు, లంచాలు, అవినీతి. అన్నీ తెలిసిన వారు మీరిలా మీలో మీరు కుళ్ళిపోతే ఎలా మావయ్య? ధైర్యంగా ఉండాలి. ఆఫీస్కి వెళ్ళండి. కొంతసేపైనా ఆ రందిలో పడి అత్తయ్య జ్ఞాపకాలు మర్చిపోతారు. ఎలా మర్చిపోగలను? ఒకటా రెండా? 28 ఏళ్ల సంబంధం. కన్నీళ్లు పొంగి వచ్చాయి. తల తిప్పుకున్నాను. నిభాయించుకోక తప్పలేదు. మంజు వెళతానంటోంది. అవతల అల్లుడు గారు చేయి కాల్చుకుంటున్నారు. నాకేం చెయ్యాలో తోచటం లేదన్నయ్యా. ఏ విషయంలో అన్నట్టు చూశాను. నాకు ఉండాలని ఉంది. కాని మంజు ఒట్టి మనిషి కాదు. 4వ నెల. అలాగా చెప్పావు కదే. నీ అవసరం నాకన్నా తనకే ఎక్కువ ఉంది. ఒంటిగా బతకాలని రాసుంది. మొండిగా బతికేస్తానులే. మంజుతో నువ్వెళ్ళు. బజారుకెళ్ళి రకరకాల స్వీట్లు కేజీ, 4 రకాల పండ్లు కొనుక్కొనొచ్చి మంజుకిచ్చాను. నేనంతా అభిమానం కురిపించడం ఇదే ప్రథమం అవ్వడం వల్ల కాబోలు. బావురు మంది మంజు. ఓదార్చాను. వేదాంతం వల్లించాను. రైలెక్కించాను. నేను ఖాళీగూడు మిగిలిపోయాం. వంట కుదరటం లేదు. రుచులు అలవాటైన నోటికి చప్పగా ఉంటున్నాయి. హోటల్ టికెట్లు తీశాను. డీసెంట్రీ పట్టుకుంది. యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ మొదలయ్యాయి. డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఎన్నో తినద్దు అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నోరు కుట్టేసుకోమన్నాడు. ఇంట్లో ఒంటిగా ఉండలేకపోతున్నాను. అర్ధరాత్రుళ్ళు భయం వేస్తోంది. గుళ్ళకి, గోపురాలకి తిరుగుతూ భగవద్గీత పఠిస్తూ కొడుకు దగ్గరకెళ్ళి 4 రోజులు ఉండొస్తే తెరిపిగా ఉంటుందని ఉంది. కానీ పిలవని పేరంటానికి ఎలా వెళ్ళడం? ఫోన్లోనే దొరకని మనిషి ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలను? మంజు వాళ్ళాయన వచ్చారు. దేన్నైనా భరించొచ్చు గాని ఒంటరితనం భరించలేం మావయ్య. భార్యకి భర్త, భర్తకి భార్య తోడుగా నిలవాల్సిన అవసరం ముదిమిలోనే ఎక్కువ ఉంటుంది. నేనిలా అంటున్నానని
ఏమీ అనుకోవద్దు. మళ్ళీ పెళ్లి చేసుకోండి మావయ్య. ఈ వయస్సులో పొడిగా నవ్వాను. ఇప్పుడే తోడు అవసరం ఎక్కువ. జీవితాంతం తోడుండటానికి, జీవన సహచర్యానికి, కష్టం సుఖం పంచుకోవడానికి, మంచి చెడు చెప్పుకోవడానికి. నీకిలాంటి పిచ్చి ఆలోచన ఎలా వచ్చింది మంజు? మీ పరిస్థితి గమనించాక, అమ్మ పడ్డ కష్టం తపన చూశాక, ఆమె ముఖంలోకి చూసి తలదించుకున్నాను. పెళ్ళంటే ముక్కలో పెళ్ళంటే ముక్కుపచ్చలారని అమ్మాయిని చేసుకోమని కాదు మావయ్య. మీలాంటి స్థితిలోనే ఉన్న ఆవిడ్ని. ఇదిగో ఈ ఫోటో చూడండి. శివలక్ష్మి అని. భర్త పోయి 3 ఏళ్లయ్యింది. పిల్లలు ఎగిరిపోయారు. వృద్ధాశ్రమంలో ఉంటుంది. మీ గురించి చెప్పి ఒప్పించాం. ఫోటో వంక చూడలేదు. మంజు వంక చూశాను. ఎంత ఆప్యాయత, ఎంత అభిమానం. నా గుండెలు భరించలేక బ్రద్దలైపోతున్నాయి. నీకు చెయ్యగలిగి ఏమీ చేయలేకపోయాను. అయినా నేనంటే ఎంత అపేక్ష చూపిస్తున్నావు. ఎందుకు మంజు? జీరగొంతుతో ప్రశ్నించాను. అది నా బాధ్యత మావయ్య. ఊహ తెలిసినప్పట్నుంచి మీలో మా నాన్నని చూసుకుంటున్నాను. నా గుండెలు నిలువున పగిలాయి. వేలాది ముక్కలయ్యాయి. మంజు మంజు మూగగా రోదించింది ప్రతి ముక్క. కన్నీళ్లు ఉరికాయి. కన్నీటి దారల్లో నుంచి మంజుని చూస్తూ ఉండిపోయాను. ఎంత ఎత్తుకి ఎదిగిపోయింది. మావయ్య ఒప్పుకున్నారండి. చిన్న పిల్లల పొంగిపోయింది. తనే బాలాజీకి ఫోన్ చేసి చెప్పింది. సరేనన్నాడు. కానీ మర్నాడు సూర్యనారాయణ వచ్చి ధుమధుమలాడాడు. ఒక్కడే కొడుకని చేశాం. ఆస్తిపాస్తులన్నీ బాలాజీ పేరున రాసేయండి. రేపు మళ్ళీ సంతానం కలిగితే కష్టం. కీడెంచి మేలెంచమన్నారు. అతడి స్థానంలో నేనున్నా అంతే చేసేవాణ్ణేమో. మనిషి ఆస్తి, డబ్బు, దస్కం, బంగారం, వెండి, భూములు మాత్రమే. అన్నీ నిన్నటిదాకా నేను నమ్మిన వాణ్ణే. దస్తావేజులు తీసుకురండి, రాసిచ్చేస్తాను. శివలక్ష్మి చట్ట ప్రకారం నా భార్య అయ్యింది. సుబ్బుకి నాకిష్టం లేని సంబంధం చేస్తున్నారన్న కోపంతో తన పెళ్లి పనుల్లో కల్పించుకోలేదు. మేనమావయ్యనయ్యుండి మంజుకి సంబంధాలు చూడలేదు. ఆమె పెళ్లికి ఉత్సవ విగ్రహంలా నిలబడ్డామంతే. కానీ వాళ్ళిద్దరూ అన్నీ తామే అయి నాకు మళ్లీ పెళ్లి చేశారు. నా శేష జీవితంలో నవ వసంతం రావడానికి కారకులయ్యారు. చిత్రంగా నా ప్రపంచము మారిపోయింది. ఇప్పుడు ఆస్తుల్నిగాక ఆప్తుల్ని లెక్కిస్తున్నాను. శివలక్ష్మి ద్వారా వృద్ధాశ్రమంలోని వారితో పరిచయం పెరిగింది. అభిమానం పెరిగింది. అనుబంధము పెరిగింది. నా ప్రపంచం నా నుంచి మనకు విస్తరించింది. మంచితనం, దయ, క్షమ, పరోపకారం, తపన, ఆర్తి ఇవే మనిషి నిజమైన ఆస్తిపాస్తులని విశ్వసించేంతగా ఎదిగాను. ఆర్థిక సంబంధాలకి గాక హార్దిక సంబంధాలకి విలువివ్వడం నేర్చుకున్నాను. ఇప్పుడు నా గురించి తప్పించే గుండెలు, చెమ్మగిల్లే నయనాలు ఎన్నున్నాయో లెక్కలేదు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.